ప్రధాని మోడీ గారు కూడా దీపావళి పండుగ అనేది మన యొక్క కల్చర్తో ఇంటిగ్రేట్ అయిపోయింది, లింక్ అయిపోయింది. దీపావళి అనేది మన నాగరికతతో ముడిపడింది కాబట్టి దీపావళికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో లిస్ట్ దొరకడం అనేది అభినందనీయం అని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. భారతదేశానికి సంబంధించి మనం చూస్తే కనుక దీపావళికి ముందు గర్బా డ్యాన్స్, గుజరాత్కి చెందిన గర్బా డ్యాన్స్, అదేవిధంగా కోల్కతా దుర్గా పూజ, కుంభమేళా, యోగా, నవరోజ్ ఫెస్టివల్, దాంతోపాటు పంజాబ్కి చెందిన హ్యాండీక్రాఫ్ట్స్, ఆ చేతాళం అనమాట, హ్యాండీక్రాఫ్ట్ అని కదా అక్కడ చేతాళం, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు. అదేవిధంగా మణిపూర్కి చెందిన సంకీర్తనాస్ కావచ్చు, లడాఖ్కి చెందిన బుద్ధిస్ట్ చాంటింగ్స్ కావచ్చు, కేరళకు సంబంధించిన రిచువల్ థియేటర్ డాన్స్ డ్రామా ముడియట్టు కావచ్చు, రాజస్థాన్కి చెందిన ఫోక్ సాంగ్ ట్రెడిషన్ కల్బెలియా కావచ్చు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాకు చెందిన చౌ డాన్స్ కావచ్చు, దాంతోపాటు రమ్మన్ రిలీజియస్ ఫెస్టివల్ మరియు రిచువల్ థియేటర్ కావచ్చు, ఉత్తరాఖండ్లో చాలా పాపులర్ అనమాట. తర్వాత రామ్లీలా ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ, అదేవిధంగా ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్స్ కావచ్చు, దాంతోపాటు కుడియట్టు సాంస్క్రిట్ థియేటర్ కేరళ కావచ్చు. వీటన్నిటి కూడా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటి వరకు చోటు దొరికింది. మొత్తం 16 ఎలిమెంట్స్కి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. ముఖ్యంగా దీపావళికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరకడం అనేది భారతీయుల యొక్క సంబరం కావచ్చు.